ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారో చేతులు పైకెత్తగలుగుతారా? ఎంతమంది దేవుడంటే నాకు ఇష్టం, ఆయన సన్నిధిలో ఉండడం అంటే నాకు ఇష్టం, ఆయన పాటలు పాడడం అంటే నాకు ఇష్టం, ఆయన వాక్యం చదవడం అంటే నాకు ఇష్టం, ఆయన సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేయడం అంటే నాకు ఇష్టం, ఆయనతో సహవాసము కలిగి ఉండడం నాకు ఇష్టం, ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడం నాకు ఇష్టం, ఆయన గూర్చినటువంటి వార్తను చెప్పడం వినడం నాకు ఇష్టం అని ఎందరైతే ఇలాంటి ఇష్టాలు కలిగి ఉన్నారో దయచేసి చేతులు పైకెత్తుతారా? మంచిది. దేవుడు మిమ్ములను దీవించి మీకిచ్చినటువంటి కుటుంబాలను ఆశీర్వదించి బలపరిచి గొప్ప చేసి దీవించునుగాక. ఈరోజు నేను మీతో మాట్లాడవలసినటువంటి అంశం, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా? ఓకే, రాసుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తే పాటించవలసినవి ఏమిటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడంటే నాకు ఇష్టము అని చెప్తున్నావు కదా. సరే, దేవుడంటే నీకు ఇష్టం ఉంటే నీవు కొన్ని పాటించాలి. దేవుడు నీకు ఇష్టమైతే, దేవుని నువ్వు ప్రేమిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చేయవలసిన కొన్ని ఉన్నాయి, పాటించవలసినటువంటి కొన్ని ఉన్నాయి. నువ్వు పాటించాలి, కొన్నిటిని పాటించాలి. అవేంటి అంటే, దేవుణ్ణి ప్రేమిస్తే పాటించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అవి 5 ఉన్నాయి. ఈ 5 విషయాలు ఖచ్చితంగా నువ్వు పాటించాలి. మన చేతి వేళ్ళు ఎన్నున్నాయి? మన చేతికి దేవుడు ఎన్ని వేళ్ళు ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఎన్ని? 5. మీకు తెలుసా, ఈ 5 వేళ్ళలో ఏ ఒక్కటి కోల్పోయినా అంత పట్టు ఉండదు. ఒకవేళ ఈ 5 వేళ్ళలో ఈ బ్రొటన వేలు లేకుండా నువ్వు పని చేయగలవా? నో. లేదా ఈ చిటికెన వేలు లేకుండా పని చేయగలవా? ఈ 2 వేళ్ళు లేకపోతే నువ్వు పని చేయగలవా? ఏ విధంగా పట్టుకోగలుగుతావు? ఏ విధంగా పని చేయగలుగుతావు? ఏ విధంగా నువ్వు కష్టపడగలుగుతావు? ఈరోజు ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, దేవుణ్ణి ప్రేమిస్తే ఈ 5 వేళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో నీ జీవితంలో ఈ 5 విషయాలు ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5 వేళ్ళు లేకపోతే ఏ విధంగా నువ్వు పని చేసుకోలేవో, ఈ 5 పాయింట్లు నీ జీవితంలో లేకపోతే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నీ జీవితంలో ఈ 5 పాయింట్లు కన్నా లేకపోతే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావంతే, నిజంగా నువ్వు ప్రేమించట్లేదు అని అర్థం. అవేంటో చూద్దాం మనం ఈరోజు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుని పాటలు అంటే ఇష్టం, దేవుని సన్నిధిలో వర్షిప్ అంటే ఇష్టం, దేవుని సన్నిధిలో ఆరాధించడం అంటే ఇష్టం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంటే ఇష్టం అని చెప్తున్నావు కదా. సరే, మొదటిది నేను అడుగుతున్నాను, అంటే ఈ బ్రొటన వేలుని అడుగుతున్నా. అంటే మొదటి 5 వేళ్ళు, ఈరోజు 5 వేళ్ళు గురించినటువంటి విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. 5 విషయాలు. మనిషికి 5 వేలు, దేవుడు చేతికి 5 వేలు ఇచ్చాడు కదా.
ఈ 5 వేలు ఎట్లయితే ఉన్నాయో 5 విషయాలు చెప్తాను. మొదటిది బ్రొటన వేలు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, సరే, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి నీవు మొదటిది వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? చదువుకుంటున్నటువంటి నీవు మంచి ఇంచుమించు 12వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వారు, డిగ్రీ ఉన్నటువంటి వారు, 10th క్లాస్ ఉన్నటువంటి వారు, 7th క్లాస్ ఉన్నటువంటి వారు, ఇంతో కొంత నాకు బైబిల్ వచ్చండి, బైబిల్ చదవడం వచ్చండి, కానీ నేను బైబిల్ చదవలేకపోతున్నానండి అన్న వాళ్ళు మీలో ఉంటే నేను మీకు ప్రశ్న వేస్తా. ఫస్ట్ చదువుకున్న వాళ్ళతో మాట్లాడతా. రోజు బైబిల్ చదువుతున్నారా మీరు? ఉదయం లేవగానే లేచిన వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి, పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఓపెన్ చేసి, పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని ఓపెన్ చేసి ఇందులోని సంగతులను నువ్వు చదువుతూ ఉన్నావా? నీకోసము దాచిపెట్టినటువంటి ఆ ఈవులను, లేకపోతే నీ జీవితాన్ని సరిచేసే ఆ వాక్యాలను ప్రతిరోజు నువ్వు చదువుతున్నావా? ఇది మొదటి క్వశ్చన్, మొదటి ప్రశ్న. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, మరి దేవుణ్ణి ప్రేమించే నీవు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? లేచిన వెంటనే బైబిల్ పట్టుకుంటున్నావా? లేచిన వెంటనే బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ధ్యానాన్ని చేస్తున్న ధ్యానం కలిగి ఉన్నావా? నో. లేచిన వెంటనే బైబిల్ మీ చేతిలో ఉండదు, సెల్ ఫోన్ మీ చేతిలో ఉంటుంది, మొబైల్. ఉదయం లేవగానే, లేచిన తోడానే వెంటనే నీ ఎక్కడ పెట్టావో ఆ సెల్లును వెతుకుతుంటావు, లేకపోతే పరుపులో ఉన్నటువంటి నీ సెల్లును వెతుకుతూ ఉంటావు. నా సెల్ ఎక్కడ, నా మొబైల్ ఎక్కడ అని. ఎందుకు? ఎవరైనా వాట్సాప్లో ఏమైనా మెసేజ్ చేశారేమో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా వీడియోస్ పెట్టారేమో, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా మంచి వీడియోస్, నాకు కావలసినటువంటి నన్ను పాపంలో పడవేసే వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో అనేసి మొట్టమొదటిగా నువ్వేం చేస్తావంటే మొబైల్ వెతుకుతుంటావు. బైబిల్ని వెతకవలసినటువంటి నీవు ఎవరు అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నీవెవరు అంటే, నేను దేవుని కుమారుణ్ణి. నీవెవరు అంటే, నేను క్రైస్తవుణ్ణి. నీవెవరు అంటే, నేను దేవుని సొత్తుని అంటున్నావు కదా. ఓకే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించే నీవు దీన్ని మొట్టమొదటిగా వెతుకుతున్నావా? దీన్ని మొట్టమొదటిగా వెతుకుతున్నావా? ఇదా? దీన్ని వెతికితే పాడైపోతావు, దీన్ని వెతికితే నాశనం అయిపోతావు. ఇది నిన్ను నాశనంలోనికి నడిపిస్తుంది. చూడకూడని సినిమాలు, చేయకూడని మెసేజ్లు ఇందులో నుండి పోయి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇది పాడు చేయదు, ఇది జీవితాన్ని మారుస్తుంది. ఒకవేళ నీకేమైనా పాడు అలవాట్లు కానీ, పాడు ఆలోచనలు కానీ, పాడు తలంపులు కానీ ఏమైనా నీ మనసులోనికి వస్తే ఇది మారుస్తుంది. ఇది ఇంకా గెలుకు అంటుంది. అర్థమవుతుందా? ఇది ఇంకా గెలుకు అంటుంది. ఇంకా వెతుకు, ఇంకా చూడు, ఇంకా సెర్చ్ చేయి, ఈ పేరొత్తు, ఆ పేరొత్తని ఇది చెప్తుంది. ఇది ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే కూడా, నా కుమారుడా, నీవు పరిశుద్ధుడవో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కదా, నేను పవిత్రుడనై ఉన్నాను కదా, నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఇది హెచ్చరిస్తుంది. పాపములో పడకుండా ఇది కాపాడుతుంది, ఇది రక్షిస్తుంది, ఇది సరైన త్రోవలో నడిపిస్తుంది. ఇది సరైన త్రోవలో నడుస్తున్న నిన్ను కూడా, సరైన త్రోవలో నడుస్తున్నటువంటి నిన్ను కూడా పాపం అనే గుంటలో పడివేస్తుంది. ఇప్పుడు చెప్పండి,
డియర్ బ్రదర్, సహోదరులారా, నా ఆత్మీయ సహోదరులారా, డియర్ సిస్టర్స్, నా సోదరిమణులారా, ఏం చూస్తున్నావు నువ్వు? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? పెందలకడే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా దేన్ని వెతుకుతున్నావు? ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు? ఏ పని చెయ్యాలనుకుంటున్నావు నువ్వు? నీకు చదివిచ్చింది ఎందుకమ్మా? నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? నువ్వు చదువుకునేటట్లుగా కృప చూపించింది ఎవరంటే దేవుడే. నీకున్న భాగ్యం కొంతమందికి లేదు. దేవుడు నీ మీద ఉంచినటువంటి ఆ కృప కొంతమందికి లేక రోడ్ల మీద తిరుగుతున్నారు చెల్లి. తిండికి, ఒక పూట తిండికి లేక రోడ్ల మీద అటు పోయేవారు ఇటు పోయేవారిని అడుక్కుంటున్నారమ్మా. సరైన గుడ్డ కూడా ఉండదు వాళ్ళకి, బట్టలు ఉండవు, సరైన టయానికి భోజనం ఉండదు. అయితే దేవుడు అలాంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వకుండా మంచి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి, మంచి చదువునిచ్చి, నీకు మంచి ఉద్యోగము ఇవ్వాలని ఆయన ప్లాన్ నీ కోసం కలిగి ఉంటే నువ్వు దీన్ని ఎతుకుతావా? నిన్ను మార్చే ఈ గ్రంథాన్ని వెతకమంటే నిన్ను పాడు చేసి దీన్నెందుకు వెతుకుతావు తల్లి నువ్వు? ఆలోచించయ్యి ఒకసారి. నీకంటూ జ్ఞానం ఉంది కదా, దేవుడు ఇచ్చాడు కదా. చిన్న పిల్లవి కాదు కదా నువ్వు, చిన్న బిడ్డవి కాదు కదా. రజో ఇటు చూడు, చిన్న పిల్లవి కాదుగా, నువ్వు బాలుడివి కాదు కదా నాయన. దేవుడు నిన్ను ఇది వెతకండి అని చెప్తున్నాడు. దీన్ని వెతకండి అని చెప్తూ ఉంటే నువ్వు దీన్ని వెతికి పాపంలో పడితే ఎట్లా? బ్రదర్, ఇంకో విషయం, ఇది చెడ్డది అని చెప్పట్లేదు. ఈరోజు ఇది ఉంది కనుకనే నేను మీకు లైవ్ ఇచ్చి ఈ విధంగా ముందుకు రాగలను. దీన్ని వాడుకునే పద్ధతి కరెక్ట్ ఉండాలి. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే దీన్ని వాడాలి. అంతకు మించి వాడావా నాశనం చేస్తుంది. వాక్యం చదువు, నీ జీవితం మార్చివేయబడుతుంది. వాక్యం చదువు, నీ జీవితం కట్టబడుతుంది. వాక్యం చదువు, నిన్ను గొప్ప స్థితిలో ఈ వాక్యం ఉంచుతుంది. మొదటిది, వాక్యం చదువుతున్నావా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, మరి దేవుణ్ణి ప్రేమించే నీవు వాక్యం చదువుతున్నావా? ఇది చదువుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు రండి, ఎంతమంది నాకు చదువు లేదు సార్, అయ్యగారు నేను చదువుకోలేదండి. సరే, చెవులు వినిపిస్తున్నాయా? మాట్లాడే ప్రతి మాట వినబడుతుంది కదా. విను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు. ఈ కాలంలో ఎవరి దగ్గర సెల్ ఫోన్, మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరు ఉన్నారు. ఇదే మొబైల్ ఇంకో పని చేస్తుంది. ఇందులోనే ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎంతోమంది దైవజనులు చెప్పిన బోధలు ఉన్నాయి. వాటిని పెట్టుకొని విను నాయనా, పలాని వాక్యం పెట్టినైనా నేను వింటా. లేకపోతే టీవీ నైనా పలాని శుభవార్త ఏదో దేవుని ఛానల్ కల్వరి శుభవార్త అని ఆరాధనలు ఉన్నాయి కదా, నైనా పలాని పెట్టినైనా నేను వాక్యం వినాలి. పలాని పాస్టర్ గారు వచ్చింటారు ఇప్పుడు, దీన్ని వెతకాలి. చదువు లేని వారు మొట్టమొదటిగా ఉదయాన్నే లేచిన వెంటనే, ఒకవేళ నీవు ఖచ్చితంగా ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలంటే బిడ్డలారా, ఎందుకు చదవాలి, ఎందుకు వాక్యాన్ని వినాలంటే, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నువ్వెట్లా జీవించాలో, నువ్వెట్లా నడవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నీ జీవితంలో కార్యాలు ప్రభువు చేయాలి అనుకుంటున్నాడో వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ప్రియులరా. వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది బిడ్డలారా. వాక్యము నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటుంది బిడ్డలారా.
అందుకే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనం వినాలి. ఒకవేళ చదువు లేకపోతే వినండి. మీరు ప్రతిరోజు దేవుని వాక్యం వింటూనే మీ పనులు చేసుకోండి. ఎందుకంటే వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. ఆ వాక్యం మీద నమ్మకం, వాక్యమై ఉన్న దేవుని మీద నమ్మకం వస్తుంది. దేవుని మీద నమ్మకము నీకు పెరిగినప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా విశ్వాసముతో నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద శోధనైనా నువ్వు జయించగలుగుతావు. అందుకే విశ్వాసం పెరగాలన్నా, విశ్వాసం ఇంకా రెట్టింపు కావాలన్నా ఖచ్చితంగా వాక్యాన్ని వినండి. చదవలేని వారు, చదువుకునేవారు ప్రతిరోజు వేకుజామునే లేచి దేవుని వాక్యాన్ని చదవండి. చదవాలి. చదివిన ఆ వాక్యం ప్రకారం నడవాలి. బైబిల్ చెప్తుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. మళ్ళొక మాట, నీ వాక్యము నన్ను బ్రతికించింది. బైబిల్ చెప్తుంది బిళ్ళరా, 119వ దావీదు సంకీర్తన 9వ వచనంలో, యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకును, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మొబైల్ చూడడం చేత కాదు నాయనా, వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. ఆయన ఏ ఆజ్ఞ అయితే చెప్పాడో, ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను జాగ్రత్తగా పాటించడం ద్వారా, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను జాగ్రత్తగా ఆ ఆజ్ఞలను పాటించి ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవడం ద్వారా నీ జీవితం గొప్పగా అయిపోతుంది. దేని చేత తన నడతను శుభ్రము చేసుకుంటాడు, శుద్ధి చేసుకుంటాడంటే వాక్యము చేత. వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటేనే, మొబైల్ చూడడం ద్వారా కాదు, వాక్యాన్ని జాగ్రత్తగా చూచుట చేత, లేకపోతే వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించటం చేత, వాక్య ప్రకారం నడుచుట చేత యవనస్తుని యొక్క హృదయం మారిపోతుంది. వాక్యాన్ని వినండి. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, దేవుడు లేకుంటే నేను బ్రతకలేనండి. దేవుడు లేకుండా బ్రతకలేనంటే ఇది లేకుండా నువ్వు ప్రతిరోజు దాన్ని ఏమంటారు, ఉదయం లేచిన వెంటనే దీంతోనే ప్రారంభించాలి. అప్పుడు నీకు కావలసినవన్నీ, ఏమేమి అవసరమో, ఏమేమి కావాలో, ఏమేమి నీకు అవసరమో అన్నీ ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడే ఆయన ఇవ్వగలుగుతాడు. బైబిల్ ఇంకో మాట ఉంది కదా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఎవరైతే నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుతారో అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. నువ్వేదైతే అడుగుతావో, నాకు బలం కావాలి ప్రభా, నా పిల్లలకు ఆరోగ్యం కావాలి ప్రభా, నాకు సంతానం కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడుగుతున్నావు కదా. సరే, అవన్నీ నీకు దేవుడు అనుగ్రహించాలంటే, అవన్నీ దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని నువ్వు వెతకాలి. అప్పుడే ఇవన్నీ నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే వాక్యం చదవాలి. చదవలేని వారు వాక్యాన్ని వినాలి. ఇది మొదటి పని. రెండవది అంటే చూపుడు వేడి. వీళ్ళు ఏం చేయాలంటే వాక్యం చదివారు, వాక్యం విన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ప్రేమిస్తే, లేకపోతే దేవుణ్ణి ప్రేమించేవారు రెండవదిగా పాటించవలసింది ఏమిటంటే, మొట్టమొదటిది వాక్యాన్ని చదవాలి. రెండవది ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు
ప్రార్థనతోనే ప్రారంభించారు దినాన్ని. వాళ్ళ మొదటి దినాన్ని ప్రార్థనతోనే ప్రారంభించారు. ప్రార్థన చేయాలి ఆ భక్తులు. దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడంటే నాకు ఇష్టమని చెప్పేవారు రెండవదిగా చేయవలసింది ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. వాక్యము చదవండి అంటే దేవుడు మీతో ఇప్పుడు ప్రార్థన అంటే దేవునితో నువ్వు మాట్లాడుట, వాక్యం చదువుట అంటే దేవుడే నీతో మాట్లాడుట. నువ్వు వాక్యము చదివితే దేవుడు నీతో మాట్లాడుతాడు, ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు మాట్లాడతావు. ఎలా ఉంది? వాక్యం చదివామనుకో దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏమి నీకు సెలవు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ విధంగా నేను సరి చేయాలనుకుంటున్నాడో నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు దేవునితో నువ్వు మాట్లాడతావా లేదా? దేవుడు నీతో మాట్లాడాడుగా. దేవునితో నువ్వు మాట్లాడాలంటే అది ఎప్పుడు ప్రార్థన ద్వారానే మనం వెళ్ళాలి. ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ప్రార్థనతోనే నీ పయనం సాగాలి. ప్రార్థనతోనే నీ దినం ప్రారంభించాలి. ప్రార్థన మోకాళ్ళు వంచాలా, మోకాళ్ళు అరగాల. యేసయ్యా, నా జీవితంలో ఏదైనా కార్యాలు నువ్వు చేయాలి అనుకుంటే, నా పట్ల నీ కృప చూపాలనుకుంటే దేవా నాతో మాట్లాడు. దేవునితో నీ విన్నపాలన్నీ చెప్పాలి. దేవునికి నీకు కలిగిన సమస్యలన్నీ చెప్పాలి. ప్రార్థన చేసి పెద్ద పెద్ద సమస్యలలో నుండి విడుదల పొందిన వారు బైబిల్లో లేరా? పెద్ద పెద్ద సమస్యలు కలిగిన, పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగిన, భయంకరమైన శోధనలు వచ్చిన వాళ్ళు ఏ విధంగా జయించారు? లంచాలించో డబ్బులిచ్చో జయించుకోలా. వాళ్ళ శ్రమలలో నుండి బయటపడడానికి గల కారణం ప్రార్థన అనే ఆయుధాన్ని వాళ్ళు వాడుకున్నారు. ప్రార్థన చేశారు. చాలా ఉన్నాయి, అన్నీ తెలుసు మీకు. షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండం లాంటి భయంకరమైన శోధన వస్తే ప్రార్థన వారిని ఏం చేసింది? రక్షించింది. దేవదూత వచ్చి వాళ్ళకి అగ్ని వాసన కూడా తగలకుండా వారిని కాపాడింది. డానియేల్ భయంకరమైన సింహాలు, ఆకలితో ఉన్నటువంటి సింహాల మధ్యలో దానియేలు వెళ్ళాడు. పడవేశారు. ఏం జరిగింది? సింహాల మధ్యలోకి దేవదూతను పంపించాడు దేవుడు. బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతను కాపుదలగా ఉంచుతాడట. దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి తన దూతను కాపుదలగా ఉంచుతాడు, కాపాడేటట్లు చేస్తాడు. ప్రార్థన చేయి. దానియేలును సింహపు బోనులో పడవేసినప్పుడు దానియేలును రక్షించలేదా? అగ్నిగుండములోని ఇంది షద్రక్, మేషకును రక్షించలే. అబేద్నెగో అనబడినటువంటి ఆ ముగ్గురు యవనస్తులను రక్షించలేదా? చెరసాలలో వేయబడినటువంటి పౌలు శీలని ప్రార్థన స్తుతి పాటలు పాడుతుండగా, ప్రార్థనలు చేస్తుండగా సంఖ్యలు ఊడిపోలేదా? పునాదులు కదలలేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, నీవు వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, నాకు దేవుడంటే చాలా ఇష్టమమ్మా, దేవుడు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నేను చర్చికి వెళ్ళకుండా ఉండలేనయ్యా. ఏంటికి వెళ్తాను చర్చికి? నామకార్థమైన క్రైస్తవురాలా, పేరుకు మాత్రమే క్రైస్తవురాలై ఉండి నేను చర్చికి వెళ్ళాలయ్యా, నేను పాటలు పాడాలయ్యా. ఏం పాడతావు? ఏం పాడతావు నువ్వు? పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా
క్రియలు సరిగా లేకుండా నీ ఉంటే నాకు చాలు. ఏందిది? ఆయన ఎప్పుడు ఉన్నాడు? నువ్వు ఆయనతో ఉండు ఫస్ట్. ఆయన ఎప్పుడు నీతోనే ఉన్నాడు. ఆయన కన్నా చెయ్యిడిస్తే నీకు కథ వేరే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడూ నీతోనే ఉన్నాడు, ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కంటికి రెప్పలాగా నేను కన్ను కూడా ఆర్పకుండా నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఆర్పుతున్నావు. ఎప్పుడు చూసి నిద్రపోతా సోమరి, ఇప్పుడు కొంచెం పండుకుంటాను, ఇంకా కొంచెం చేతులు ఇట్లా ఇరుచుకుంటుంటాను, కొంచెం తూగుతానని నువ్వు చేసేది. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజైనా నా బిడ్డ లేచి నా వాక్యాన్ని చదువుతుందేమో, ఈ రోజైనా నా బిడ్డ లేచి ఆ బిడ్డకు కలిగినటువంటి సమస్యలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుందేమో అని దేవుడు ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. నువ్వు పోవట్లేదు. అందుకే నేను తెల్ల చీర కట్టుకొని నల్ల బైబిల్ సంకలో పెట్టుకొని ప్రతి వారం పోతున్నాయి గారంటావా? పోతున్నావు, నువ్వు పోతున్నావు. నీ హృదయం దేవుని దగ్గరికి చేరలా, నీ ప్రార్థన అక్కడికి పోలా. అడ్డు గోడగా ఉంది పాపం. నువ్వు చేసిన పాపాలన్నీ అడ్డు గోడగా నిలబడ్డాయి. ఇట్లా పొమ్మంటే ఎట్లా పోతాయి? నీ ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన దేవుడు మెచ్చుకునే ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన పరిశుద్ధమైనదై ఉండాలి. నీ ప్రార్థన దేవుడు నిన్ను ఆశీర్వదించే ప్రార్థన అయి ఉండాలి. దేవుని చెవిలో పడే ప్రార్థన అయి ఉండాలి. దేవుడు చెవులు మూసుకునే ప్రార్థన చెయ్యొద్దమ్మా. అట్లా చేసేవేమో, పైన బటారంలో లొటారం అనేటట్లు చేసేవేమా. వద్దమ్మా, అలా ఉండొద్దమ్మా. తెల్ల చీర కట్టుకున్నాం, నల్ల బైబిల్ చేతులు పట్టుకున్నాం, వెరీ గుడ్, సూపర్ డూపర్. ఇక బ్లాక్ బస్టర్. నువ్వు బైబిల్ చంకలో పెట్టుకున్నంత మాత్రాన, తెల్ల బట్టలు ధరించుకున్నంత మాత్రాన పరిశుద్ధత కాదు నాయనా. వంటికేసుకున్న బట్ట ఏ విధంగా తెలుపుగా ఉందో నీ హృదయం ప్రభువు చూసినప్పుడు ఆ విధముగానే తెల్లగా కనిపించాలా. అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థనకు సూటిగా సమాధానం ఇవ్వగలుగుతాడు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు, లేకపోతే నువ్వు అడిగే ప్రతి దాన్ని దేవుడు చేయగలుగుతాడు. డియర్ బ్రదర్, ఏం చూడడానికి పోతున్నావు చర్చ్కి? దేన్ని చేయడానికి పోతున్నావు? మనుషుల కళ్ళు కప్పి తెక్క చేయాలని చూస్తే బిడ్డా, దేవుడు సామాన్యుడు కాదు. కళ్ళెర్ర చేశాడా కథ మొత్తం మారిపోతుంది. చూడు, ఇప్పుడైనా మారు, బుద్ధి తెచ్చుకోండి, జీవితాలు మార్చుకోండి. ఏ దినమో ఏ క్షణమో ప్రభువు రాకడ తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా దేవుడు వస్తాడో తెలియదు. భయం కలిగి బ్రతకండి. ఏ క్షణముందో ప్రభు రాకడ. భక్తి కలిగి ఉండండి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండండి. నువ్వు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకములో నువ్వు ఉండగలుగుతావు. ఆయన ఉండే స్థలములో నిన్ను తీసుకొని పోగలుగుతాడు ఆయన. మార్పు చెందు, ప్రార్థన చేయి, ప్రభువుతో మాట్లాడు. ప్రతిరోజు సమయాన్ని దేవునికి ఇచ్చేయి. దేవునికి ఎన్నో అద్భుత కార్యాలు నీ పట్ల ప్రభు చేశారు కదా. కృతజ్ఞత పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? గంట మోకరించి ప్రార్థన చేసావా? ఒక 10 నిమిషాలు కూర్చుంటావో లేదో 10 మాటలు కూర్చుంటావు, లేస్తావు. అదే టీవీ ముందు చెప్పు, మొగలి రేకులు, అక్కడ బాగా గంటలు కూర్చుంటావు కదమ్మా. మరి దేవుని దగ్గర కొన్ని గంటలు దేవునికి ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు మోకరించు, సమయం ఇవ్వు దేవునికి. అన్నిటికీ సమయం ఇస్తావు, అందరికీ సమయం ఇస్తావు. పలానా చోటుకి పోదామంటే గంట పైనమవుతావు. నువ్వు దేవునికి మాత్రం సమయం ఇవ్వు. జాగ్రత్త. నిన్ను ఆశీర్వదించేది దేవుడే, నిన్ను గొప్ప చేసేది దేవుడే, నిన్ను దీవించేది దేవుడే, నీ పిల్లలను ఆశీర్వదించేది దేవుడే, నీ అప్పులను తీర్చేది దేవుడే,
ఎందుకంటే ఆయన శక్తి ఇస్తేనే నువ్వు కష్టపడగలుగుతావు. ఆయనే నిన్ను ఆశీర్వదించకపోతే ఎట్లా కష్టపడతావు? 200 జ్వరం వచ్చిందనుకో, బాగా 200 degrees జ్వరం బాగా వచ్చిందనుకోండి, పచ్చర ముచ్చుకొని నడుగుతావు. ఇక అట్లుంది మరి కథ. నీ ఆయుష్, నీ ఆత్మ దేవుని చేతిలో ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎప్పుడేమవుతుందో తెలీదు. ఎగస్టల్ చేయడానికి పోవద్దండి. ఎక్కువ చేయొద్దు. కొంచెం భయం కలిగి ఉండండి. ఏది పడితే అది చేయడం, ఎట్లా పడితే ఎట్లా జీవించడం, భయం లేకుండా, భక్తి లేకుండా ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తించి, ఏది పడితే అది చేసి, ఆదివారం వచ్చిన తర్వాత నేనేమో భక్తి పరుల్లాగా దేవానికి స్తోత్రం అంటే ఏడుస్తాడమ్మ దేవుడు. నిన్ను బట్టి చాలా బాధపడుతున్నాడు తల్లి. అమ్మా, బ్రదర్, అన్నా, బాధపడుతున్నాడమ్మా. బ్రదర్, బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకు ఏడిపిస్తావు ఆయన్ని? ప్రార్థించు, మనస్సు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, సరి చేసుకో. నీ జీవితం సరైపోతుంది. సరిగా మార్చుకో, సరైన త్రోవలో నడువు. శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే మొట్టమొదటిగా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని వాక్యం చదవాలి. క్రమము తప్పకుండా చదవాలి. టైం టేబుల్ పెట్టుకో. ఇన్ని అధ్యాయాలు నేను చదవాలి, దాన్ని బాగా పాటించాలి. ప్రతిరోజు వాక్యం చదువు. వాక్యం ద్వారా, ఆ వాక్యం చదవబడినటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు నువ్వు గ్రహించి ఆ మాటల ప్రకారం నువ్వు నడువు. విను వాక్యాన్ని. ఆ వాక్యం ఎట్లయితే చెప్తుందో ఆ వాక్య ప్రకారం నువ్వు నడువు. రెండవది, ప్రార్థించు. వాక్యం చదువుట, దేవుడు నీతో మాట్లాడుట. ప్రార్థన చేయుట అంటే వాక్యం చదువుతా అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయుట అంటే దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రెండు ఖచ్చితంగా ఇలా ఉండాలి. అప్పుడే నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు నీ పట్ల జరగాలి, అలాంటి అద్భుత కార్యాలు నీ పట్ల జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆ ప్రభువు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకి. వెరీ గుడ్, మంచిది. ఇంకా 3 విషయాలు ఈరోజు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవారు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా వాక్యం చదవాలి, వాక్యం వినాలి అని చెప్పాను. రెండవదిగా ఏం చేయాలి వాళ్ళు అంటే, ప్రార్థన చేయాలి. దేవునితో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో వాళ్ళకు కలిగినటువంటి బాధలను బట్టి దేవుణ్ణి అడగాలి. ఒకవేళ రక్షణ జీవితం లేకపోతే ఆ రక్షణ విషయమును బట్టి దేవుణ్ణి అడిగి, దేవా మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన పూర్వకంగా దేవునికి దగ్గర కావాలి. ఈ 2 పనులు ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం చేయాలి. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 విషయాలు వచ్చే వారం నేను మీకు చెప్తా. ఇంకా 3 ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగుంటాయి. వచ్చే వారం ఖచ్చితంగా మీరు వినాలా, విని నేర్చుకోండి. ఈ మనిషికి దేవుడు మనకు చేతికి 5 వేలు ఉన్నాయి కదా, ఈ 5 వేలు గురించి వివరించాలని నేను ఆశపడుతున్నాను. మధ్యాహ్నం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపించాడు. నేను నా చైన్ ఇలా చూసుకుంటే నాకు అర్థమైంది, దేవుడు ఈ 5 వేళ్ళు ఎందుకు ఇచ్చారు, 5 పాయింట్లు నాకు అర్థమైంది. అందుకే మొదటి పాయింట్, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. రెండోది, ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. 3 విషయాలు వచ్చే వారం నేను మీకు నేర్పిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, గొప్ప చేసి దీవించును గాక. అబ్బాయి ప్రైజ్ ది లార్డ్.